శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఒక చిన్న విన్నపం, ఈ కామెంట్ చదువుతాను, ఒక్కసారి వినండి. దాని తర్వాత దానికి సంబంధించిన సమాధానం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళకి విడిపోతారని, అన్నీ కష్టాలనని, సుఖపడే రాత లేదని దయచేసి చెప్పకండి. అలా ఉన్నా సరే వాళ్ళు ఇంకా కురింగిపోతారు. ఇది సహృదయంతో పెట్టినటువంటి మాటే, సందేహం ఏమీ లేదు. మంచి హోప్ని ఇవ్వండి వాళ్ళకి, లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తారు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో పెట్టినటువంటి కామెంటే, ఇందులో సందేహం ఏం లేదు. కానీ జ్యోతిష్యం ఎప్పుడు అవసరం అవుతోంది, జ్యోతిష్కుడు ఎప్పుడు అవసరం అవుతున్నాడు, ఇది ఒక్క మారు ఆలోచన చేయండి. మాకు చుట్టూ చీకటే ఉంది, మాకంతా భయంగా ఉంటుంది, ఆందోళన కలుగుతోంది మా భవిష్యత్తు గురించి, ఎక్కడైనా ఏదైనా ఒక వెలుగు రేఖ కనబడుతుందేమో ఎదురు చూస్తున్నాం. ఆ వెలుగు రేఖ ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు. ఆ వెలుగు రేఖ ఎప్పుడు వస్తుందో తెలిస్తే దానికి తగినట్టుగా మమ్మల్ని మేము సరిదిద్దుకునడానికో జాగ్రత్త పడడానికో అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మీరు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అతని ద్వారా జాతకం చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక కన్ఫ్యూజన్లోనో ఒక కష్టంలోనో ఉన్నప్పుడు దాని యొక్క కాల వ్యవధి ఎంతో తెలుసుకోవడానికి మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తున్నారు. అదే ఇక్కడ మేము చేస్తున్నటువంటి పని. కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నేను బాగుంటే బాగుంది అని చెప్తున్నాను, బాలేకపోతే బాలేదు అని చెప్తున్నాను. అది ఒకరు నొచ్చుకునడం కోసమనో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడడం కోసమనో నేను చెప్పట్ల. అది నా కర్తవ్యం. అది అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు జాగ్రత్త పడగలుగుతారు. ఏడాది బాలేదనా, 6 ఏళ్ళు బాలేదనా, 10 సంవత్సరాలు బాలేదనా, ఎంతకాలం బాలేదు, అది ఏ విషయంలో బాలేదు, ఇలా సమయంతో పాటుగా హెచ్చరిక చేసినట్లయితే మీరు జాగ్రత్త పడగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతోనే ఇవి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు ఆశిస్తున్నది ఎలా ఉంది, నాకు ఒక హోప్ ఇవ్వండి, ఇస్తాను, పర్వాలా చెప్తాను. అక్కడ మీకు ఒక 6-7 ఏళ్ళు బాగుండకపోయినా ఏం పర్వాలేదండి, కంగారు పడకండి, ఒక ఏడాదిలో మీకు అన్ని సర్దుమణుగుతాయిలేండి, ఒక ఏడాది ఓర్చుకోండి అని నేను చెప్పి పంపించేశాను. ఈ ఏడాదిలో మీకు అక్కడ బాగుంది తర్వాత నుంచి అనేటువంటి కాలం నేను చెప్పిన కారణం చేత మీరు ఒక వ్యాపారస్తులు అనుకుందామండి, ఉదాహరణకి వచ్చే సంవత్సరం నుంచి పర్వాలేదులేండి బాగుంటుందని చెప్పని మీకు ఏదో ఒక హోప్ ఇవ్వడం కోసం నేను చెప్పి పంపించేశాను. ఓహో ఈయన వచ్చే ఏడాది నుంచి బాగుంటుందన్నారు కదా అని చెప్పని మీరు 3 లోన్లు పెట్టి అప్పులు చేసేస్తే దాని తర్వాత ఎలాగో బాగుండని కాలమే ఉంటుంది కనుక అప్పుడు అవి తీర్చుకోలేక సతమతం అవుతే మీరు ఎవరిని తిట్టుకుంటారు, ఎవరిని అంటారు? ఇది కూడా ఆలోచించాలి కదా. జ్యోతిష్యం అనేది ఎప్పుడు కూడా ఒక దారి చూపెడుతుంది, ఒక గైడ్ లైన్ మాత్రమే ఇస్తుంది. మీరు వెళ్తున్నటువంటి రోడ్లో గుంతలు ఉన్నాయి, 1 కిలోమీటర్ దూరం వరకు గుంతలు ఉన్నాయి, దాని తర్వాత నుంచి బాగుంది అన్నామంటే ఏమిటి, ఈ కిలోమీటర్ వరకు గుంతలు ఉన్నాయి కదా అని చెప్పామనంటే కనుక మీకు దారంతా బాగాలేదు, ఈ కిలోమీటర్ దాటడం మీకు చాలా కష్టం, ఈ గుంతలో మీరు పడిపోతారు, ఇలా నెగిటివ్ చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు కదా. ఈ కిలోమీటర్ వరకు జాగ్రత్తగా వెళ్ళండి, తర్వాత నుంచి బాగుంది అంటే ఈ కాలం వరకు మనకు బాగాలేదు కనుక ఈ కాలం వరకు కూడా ఓర్చుకోవాలి, తర్వాత నుంచి మాత్రమే బాగుంది అని చెప్పడమే నా ఉద్దేశం. అలా చెప్తున్నంత మాత్రం చేత పూర్తిగా నెగిటివ్గా చెప్తున్నట్టు అవ్వదు కదా. దాన్ని నెగిటివ్ అనే మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రతిదీ పాజిటివ్గా ఉండటానికి కూడా అవకాశాలు కూడా రావు. అక్కడ మీ జాతకాల్లో ఏముంటే అది మాత్రమే మేము చెప్పగలుగుతాం. నీకు హోప్ ఇవ్వటము అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పడమే, అదే మా జ్యోతిష్కుల యొక్క పని. అలా కాకుండా చేసినట్లయితే నష్టపోతారు మీరు. కౌన్సిలింగ్ సెంటర్లు వేరు, జ్యోతిష్య సెంటర్లు వేరు, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఉన్నదాన్ని యథార్థంగా అంగీకరించి ఆ వాస్తవికతను స్వీకరించి ఆ నిబ్బరతతోటి మేము ముందుకు వెళ్ళగలుగుతాము అనుకునేటువంటి స్థైర్యాలు ఉన్నటువంటి వారు మాత్రమే జాతకాలు చెప్పించుకోండి. ఇక్కడ మరో విన్నపం కూడా నేను చేస్తున్నాను. మా జాతకం బాగాలేదా, పర్వాలేదండి, మేము ఎంతైనా ఖర్చు పెడతాం, మీరు శాంతులు చేసేయండి అని అంటున్నారు. ఇది కూడా పొరపాటేనండి. అక్కడ శాంతులు చేస్తే అన్నీ అయిపోతాయని కాదు. దాని గురించి మరో వీడియోలో మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తానికి మాత్రం మీరు చేయవలసిన పనుల్లా ఏంటంటే కనుక ఉన్నదాన్ని యథార్థంగా వాస్తవికతను అంగీకరించేటువంటి స్థైర్యములు ఉన్నట్లయితేనే నన్ను సంప్రదించండి. అప్పుడు మాత్రమే మీరు మీ మంచి భవిష్యత్తును నిర్ణయం చేసుకోగలుగుతారు. బాగున్న దానికి బాగుందని చెప్తాం, బాలేని దానికి బాలేదని చెప్తాం. బాగుంటే ఎంతకాలం బాగుంది, బాగుండకపోతే ఎంతకాలం బాలేదు, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, మీరు చేసుకోదగినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి, ఇంతవరకు సూచించడం మాత్రమే ఒక జ్యోతిష్కుడిగా నా విధి. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పని భావిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.